ఇగో ఇంకొక వార్త ఉంది ఇక్కడ. నెలకు 30,000 కోట్ల అవసరం, వచ్చేది 18,500 కోట్లు మాత్రమే. ఆర్థిక ఇబ్బందుల వల్లే సమస్యలు పరిష్కరించలేకపోతున్నాం. 10 ఏళ్లలో పరిపాలన వ్యవస్థను భ్రష్టు పట్టించారు. టీజీఓ డైరీ ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి RRR భూసేకరణ త్వరగా పూర్తవ్వాలి అంటూ రైతులకు మెరుగైన పరిహారం అందించాలి. ఆ హ్యామ్ విధానంలో 30,000 కిలోమీటర్లు అంటూ మనకు నెలకు 30,000 కోట్లు అవసరమట. ఓకే, వచ్చేది 18,500 కోట్లే వస్తుంది. ప్రతి నెల మనకు 12,000 కోట్ల లోటు ఉన్నదని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. ఇక ఈ మాట వినుండ్రి. మరి ఆనాడు ఎట్లా చెప్పబుద్ధి అయింది మీకు? మరి అంటే సోయి లేదా అది చెప్పేటప్పుడు? మీకు అప్పుల పాలైంది రాష్ట్రం అని చెప్పిర్రు కాబట్టి మరి అవుతుందా మీతోని అని చెప్తే మీరు ఏం చెప్పిర్రా అన్నాడు? చెప్పురు, మీరు ఏం చెప్పిండ్రు? ఎట్లా సమకూర్చుకుంటామని చెప్పిండ్రు? మరి సమకూర్చుకుంటామని చెప్పిన తర్వాత ఇలా ఎందుకు చేతన అయితే లేదనేది ఒకసారి చూడండి. ఎందుకు అనాలి మరి? ఆ రోజు ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని? ఇవాళ దొంగేడుపులు ఏడుస్తూ ఉన్నారు, మనకి ఇంత ఉన్నది అంత ఉన్నదని. మీకు తెలియదు అప్పున్న సంగతి? అప్పున్న సంగతి తెలిసినాక అంతగానం హామీలు ఇమ్మని ఎవడని అడిగిండా మిమ్మల్ని? చెప్పండి. రెండు ఆదాయాలను సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య. అపారమైనటువంటి అనుభవం ఉందట. ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద విషయం కాదు అని చెప్తుండు. చూడురా, ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చి ఇగో రెండు ఆదాయాలను సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు. పెద్ద సమస్య కాదు. ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి 5 లక్షల కోట్ల అప్పులో ఈ కాళేశ్వరం మీద ఖర్చు పెట్టినటువంటి 5 లక్షల కోట్ల అప్పు అని ఆయన నోట్లకించి వచ్చింది కదా. 5 lakh crores మనము అప్పున్నామని తెలిసిన తర్వాత కూడా మీరు పనికి మాలిన హామీలన్నీ పెట్టి మేనిఫెస్టోలో పెట్టి చేస్తామని ఎవడు చెప్పమన్నట్టు చెప్పురు. ఇగో 80,000 కోట్ల 1,00,000 కోట్ల మధ్యలో ఉన్నటువంటి సంపద ఇప్పుడు అది అవసరం లేదు. ఓకే, కాళేశ్వరం కట్టే పని లేదు మాకు, ఆ 1,00,000 కోట్ల పని లేదని చెప్తేవి. మరి మిగిలినాయి కదా, మరి ఆ పైసలు ఎందుకు కట్టావు మరి? ఇప్పుడు 50,000 కోట్ల రూపాయల పేరు మీద మీరు మిషన్ భగీరథ కోసం ఖర్చు పెట్టినటువంటి ఖర్చు కూడా ఇప్పుడు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వానికి అవసరం లేదు. ఇటువంటి వాటన్నింటినీ జాగ్రత్తగా పోగేసుకుంటూ దోపిడీకి గురి కాకుండా జాగ్రత్త ఫిల్టరేట్ చేసి ఆదాయాన్ని పెంచుకొని దోపిడీకి గురి కాకుండా ఆదాయాన్ని పెంచుకుంటే సరిపోతుందని చెప్తా ఉన్నావు కదా. మరి ఇప్పుడు ఎవడు దోపిడీ చేస్తుండు? ఎందుకోసం లేవు మరి? రైతులకు ఇవ్వడానికి 7,000 కోట్ల రూపాయల రైతు బంధు వేయడానికి చేతగాలే దద్దమ్మలు. మొన్న రుణమాఫీ చేయడం కూడా ఇంకో 10-11,000 కోట్లు చేయాల్సినటువంటి అది కూడా చేతగాలేదు. 10,000 ప్లస్ 7,500 ఒక 18,000-20,000 కోట్ల రూపాయలు చేయడానికి చేతగాని దద్దమ్మలు దివానగాళ్ళు మాకు అనుభవం ఉన్నదని చెప్తున్నారు. ఆ వనరులతో ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి మంచి అవకాశం ఉందట. సంక్షేమ కార్యక్రమాలను చేయడానికి చాలా మంచి అవకాశం ఉందట. బట్టి ఆనాడు చాలా గట్టిగా చెప్పిండు, నాతో అవుతుంది, నేను ఆడికెళ్ళని తీసుకొస్తా అని చెప్పిండు. మరి ఎందుకు చేస్తలేవు? ఏమవుతుంది ఇప్పుడు? ఏమడ్డం పడుతుంది? నోరు కట్టుకుంటలేరా? మరి ఎందుకు తింటా ఉన్నారు అంతగానం దున్నపోతుల్లాగా అని డైరెక్టర్ రైతులు అడుగుతూ ఉన్నారు. ఈ దోపిడీ ఏందని అడుగుతూ ఉన్నారు. చేయడం చేతనవుతుందని చెప్తా ఉన్నారు. ఇక్కడ మాత్రం ఇగో ఇంత క్లియర్గా